శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 620 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 621వ నామము దివ్య విగ్రహ అంటే దివ్యమైనటువంటి స్వరూపము కలిగినది. ఇక్కడ ముందు నామమును బట్టి సుందరమైనటువంటి రూపము కలిగి ఉన్నటువంటిది అన్న అర్థము ఆపాదించుకొని దేవిని స్తుతింపబడినది. 622వ నామము క్లీంకారి అంటే క్లీం అను మంత్ర స్వరూపురాలు. ఈ మంత్రము కామబీజము కనుక సకల జనులను సమ్మోహనలను చేయనటువంటి కామబీజ స్వరూపురాలు. 623వ నామము కేవల అంటే తను మాత్రమే ఉన్నట్టి అద్వితీయ స్వరూపురాలు. కేవల శబ్దమునకు జ్ఞానము అని కూడా మరి ఒక అర్థము కలదు. అట్టి జ్ఞాన స్వరూపురాలు అని కూడా దేవిని భావిస్తూ అర్థము చెప్పబడినది అని గ్రహించవలెను. ఏ ధర్మము లేనట్టి సమస్త శక్తి స్వరూపిణి అయినటువంటిది కనుకనే దేవి కేవల అని స్తుతింపబడుచున్నది. 624వ నామము గుహ్య అంటే అతి రహస్యమైనటిది లేదా బుద్ధి అనేది గుహనందు ప్రవేశించినట్టిది. 625వ నామము కైవల్య పదదాయిని అంటే కైవల్యము అంటే మోక్షమును ప్రసాదించున్నది. ముక్తులు 5 విధములు, వాటినందు 5వది కైవల్యముక్తి అంటే మోక్షము. ఈ మోక్షమునందు జీవుని యొక్క ధర్మములన్నీ నశించిపోవును. జీవుని అందలి చైతన్య శక్తి నిజ రూపముతో వర్ధిల్లును. దీనినే కైవల్య మోక్ష మందురు లేదా సకల గుణరహితమైనటువంటి ఆత్మ పరమాత్మ యొక్క సాన్నిధ్యమును పొందుటయే కైవల్యమని అంటారు. అటువంటి మోక్షమును ప్రసాదించినటువంటి శక్తి స్వరూపురాలు. 626వ నామము త్రిపుర అంటే 3 పురములు కలిగినటువంటిది. ఇక్కడ చిత్తము, మనస్సు, బుద్ధిని 3 పురములుగా భావించుట చేత ఆ 3 పురములను కలిగి ఉన్నటువంటిది. ధనియు లేదా అనగా త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే పురాతనమైనదనియు అర్థము. ఇంతకు ముందు నామమునందు మోక్షమును ఇచ్చినది అని అర్థము కలుగుట చేత కైవల్య పదదాయిని అయినటువంటి జగన్మాతే ఆదిశక్తి సమస్త సృష్టికి మూలాధార బిందువు కనుక ఆమెయే బ్రహ్మాది త్రిమూర్తుల కంటే పురాతనమైనది అని గ్రహింపవచ్చును. 627వ నామము త్రిజ గద్వంద్య అంటే 3 లోకముల చేత నమస్కారములు అందుకొనబడినది. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దేవి 3 లోకముల చేతను పూజింపబడినది. బ్రహ్మాది దేవతల చేతను నమస్కారములు అందుకొన్నటువంటిది. సర్వశక్తి సంపన్నమయి ఈ సమస్త సృష్టికి ఆది బిందువైనటువంటి జగన్మాత ముల్లోకములందు గల ఇతర శక్తులతో నమస్కారమును అందుకొన్నది. 628వ నామము త్రిమూర్తి అంటే 3 మూర్తులు కలిగి ఉన్నది. పై నామమునకు ఇక్కడ గ్రహించగా త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తానుగా కలిగి ఉన్నది. దేవి కనుక త్రిమూర్తి అని చెప్పబడుచున్నది. లేదా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దృష్టి నుండి జన్మించిన 3 వర్ణములు గల కన్యక
అంటే బ్రహ్మి, రౌద్రి, వైష్ణవి అని అర్థము. 629వ నామము త్రిదశేశ్వరి అంటే 33 గుణములకు స్వామిని. త్రిదశేశ్వరికి నమస్కారములు. 630వ నామము త్రియక్షరి అంటే 3 అక్షరముల సమూహమే స్వరూపముగా కలిగినటువంటిది. ఈ సృష్టి యందు గల 3 అక్షరముల నామముల యొక్క శక్తి స్వరూపురాలు లేదా శివస్వరూపురాలైనటువంటి దేవి జ్ఞానశక్తి ఇచ్చు వాగీశ్వరిగాను, క్రియాశక్తి ఇచ్చు కామేశ్వరిగాను, ఇచ్ఛాశక్తినిచ్చు పరాశక్తిగాను 3 స్వరూపములతో విరాజిల్లుతున్నది. ఆ త్రిశక్తి సంపన్నమై అయినటువంటి దేవి త్రిక్షరి అని చెప్పబడుచున్నది. 631వ నామము దివ్య గంధాఢ్య అంటే దివ్య గంధాది పరిమళతో విరాజిల్లునది. వెనుక నామముందు దేవిని సింధూర తిలకాంచిత అని చెప్పుట చేత ఈ నామమునందు దేవి గంధాది పరిమళములతో పరిమళించుచున్నదని గ్రహించవచ్చును. 632వ నామము సింధూర తిలకాంచిత అంటే సింధూరపు బొట్టుతో వర్ధిల్లుతున్నట్టిది. ఇక్కడ సింధూర శబ్దమునకు ఏనుగు, స్త్రీ అన్ని అర్థములు కూడా కలువు కనుక ఏనుగు వలె నడుచున్నది అనియా లేదా స్త్రీలచే పూజింపబడినట్టిది అని అర్థము చెప్పుకొనవచ్చును. గౌరీదేవి స్వరూపమునందు దేవి స్త్రీలచే పూజింపబడినది లేదా గౌరీదేవి స్వరూపమునందు దేవిని స్త్రీలు మాత్రమే పూజింతురు కనుక ఇక్కడ ఆ అర్థమును కూడా చెప్పుకొనవచ్చును. 633వ నామము ఉమా అంటే శంకరుని యొక్క పత్ని. ఇక్కడ దేవికి ఉమా అన్న నామము కలుగుటకు కారణమగు గాథ ఉన్నది. పరమశివుని కొరకు పార్వతి తపస్సు చేయుటకు బయలుదేరగా ఆమె తల్లియగు మేనాదేవి వద్దు అని వారించినది. ఉకారమునకు ఓ పార్వతి అనియు, మా కారమునకు వద్దు అని అర్థము గ్రహించగా ఓ పార్వతి శివుని గూర్చి తపస్సు చేయుట వద్దు అని అర్థము. ఆనాటి నుండి పార్వతీదేవికి ఉమా అన్న నామము గ్రహింపబడినది. 634వ నామము శైలేంద్ర తవయ అంటే శైలేంద్రుని యొక్క పుత్రిక. శైలేంద్రుడనగా పర్వతరాజు అగు హిమవంతుడు అతని యొక్క పుత్రిక. 635వ నామము గౌరీ అంటే తెల్లని వర్ణము కలిగి ఉన్నట్టిది. ఇక్కడ దేవిని ముందు నామమునందు హిమవంతుని పుత్రిక అని చెప్పబడుట వల్ల సతీదేవి దక్షయజ్ఞమందు తన శరీరమును యోగాగ్ని చేత ఆహుతి చేసుకుని తిరిగి హిమవంతుని పుత్రికగా జన్మించినది. ఆమె పుట్టినప్పుడు చంద్రుని వర్ణమును పోలి ఉండుట చేత గౌరీ అను నామధేయురాలైనది. 636వ నామము గంధర్వ సేవిత అంటే గంధర్వుల చేత సేవింపబడినది లేదా గంధర్వ గానము చేత సేవింపబడినది.
637వ నామము విశ్వగర్భ అంటే ఈ సమస్త విశ్వమును తన గర్భమునందు ధరించి ఉన్నట్టిది. ఈ సమస్త జగత్తు దేవి నుండియే పుట్టినదని ఇంతకు ముందు నామములనందు తెలుసుకున్నాము. కనుక సకల జగత్తు దేవి గర్భము నుండి జన్మించినదని ఈ నామమందు చెప్పబడుచున్నది. 638వ నామము స్వర్ణగర్భ అంటే సువర్ణము గర్భమునందు కలిగినటువంటిది లేదా సుందరమైనటువంటి గర్భమును కలిగినటువంటిది లేదా సుందరమైనటువంటి బీజాక్షర మంత్రములకు అధిష్టాన దేవత కావున స్వర్ణగర్భ అను నామము చెప్పబడుచున్నది. 639వ నామము అవరద అంటే రాక్షసులను సంహరించినది లేదా అవా అంటే శబ్దమునకు కాంతి అనియు రథ అనే శబ్దమునకు దంతములనియు అర్థము కలదు. కనుక కాంతివంతమైనటువంటి దంతములను కలిగి ఉన్నదని అర్థము చెప్పవచ్చును. 640వ నామము వాగదీశ్వరి అంటే వాక్కులకు ప్రభువు వంటిది. ఈ సమస్త జగత్తునందు సకల ప్రాణికోటి నుండి వెలువడు శబ్దములయందు ఆధిపత్యమును కలిగి ఉన్నటువంటి శక్తి స్వరూపురాలు ఆ దేవి మాత్రమే. 641వ నామము ధ్యానగమ్య అంటే ధ్యానము చేతనే చేరుకొనతగినది సకల శక్తి సంపన్నమయి అయినటువంటి దేవిని కనుగొనుట చేరుట కేవలం ఆత్మ ధ్యానము వలనే సాధ్యమగును లేదా ధ్యానము వలన ఆత్మజ్ఞానము కలుగు. ఆత్మతత్వము తెలుసుకొన్న వాడికే పరమాత్మతత్వము అవగతమగును. ఆత్మజ్ఞానము చేతనే పరమాత్మను ధర్మించుట సాధ్యమగును. 642వ నామము అపరిచ్ఛేద్య అంటే ఈ సమస్త సృష్టి యందు వ్యాపించి ఉన్నట్టి శక్తి సంపన్నురాలు దేవి. ఆమె యొక్క ఉనికి ఇచ్చట ఉన్నదని గాని ఇక్కడ లేనిదని గాని చెప్పుట అసాధ్యము. ఈ సృష్టి యందు దేవిని పోలినట్టి శక్తి మరి ఒకటి లేదు. కనుక ఆమె పోలికలకు అందనిది. గుణముల చేత కానీ ధర్మముల చేత కానీ పోలికల చేత కానీ కొలుచుటకు సాధ్యము కానట్టి శక్తి స్వరూపురాలు దేవి లేదా ఈ సృష్టి యందు గల ఇతర మూలములైన వాటితో పోల్చతగని శక్తి స్వరూపురాలు. 643వ నామము జ్ఞానద అంటే జ్ఞానమును ప్రసాదించినట్టిది. జ్ఞానము అనగా మోక్ష జ్ఞానము. ఇహమునందు గల సకల బంధములను తొలగించుకున్న వానికే మాయ అంటే అజ్ఞానము తొలగి జ్ఞానము కలుగును. ఈ జ్ఞానము చేత ఆత్మ పరమాత్మల యొక్క స్వరూపములు తెలియును. ఆ జ్ఞానము నశించినంతనే జ్ఞానము తెలియును. అజ్ఞానము నశించినంతనే జ్ఞానము కలుగును. అట్టి అజ్ఞానమును నశింపచేయునది. 644వ నామము జ్ఞాన విగ్రహ అంటే జ్ఞానమే స్వరూపముగా కలిగినది. ముందు నామమందు చెప్పబడినటువంటి అర్థమునకు ఇది కూడా కొంత దగ్గరగా ఉండును. సర్వశక్తి సంపన్నమయి
అయినటువంటి జగన్మాతయే ఈ జగత్తునందు సకల జ్ఞాన సంపదను తన శరీరముగా ధరించి ఉన్నది. తనను ఆశ్రయించిన భక్తుల మనస్సునందు మాయ అంటే అజ్ఞానమును నశింపచేసి మోక్షప్రదమగు జ్ఞానమును ప్రసాదించునట్టిది. 645వ నామము సర్వవేదాంత సంవేద్య అంటే సకల ఉపనిషత్తుల చేతను తెలియదగినటువంటిది. ఉపనిషత్తుల యందు దేవి యొక్క శక్తులను వర్ణింపబడి ఉన్నవి. అటువంటి వాటి వలన తెలుసుకొన తగినది. 646వ నామము సత్యానంద స్వరూపిణి. సత్యానంద స్వరూపురాలు. సత్యానందమనగా నిజమైనటువంటి ఆనందము. అది పరమానందము. అది మోక్షము వలన కలుగునటువంటిది. మోక్షము అనగా ఆత్మ పరమాత్మమందు నీలమగుట. ఆత్మ పరమాత్మలో లీనమగుట అన్నది జీవుడు మాయాబంధముల నుండి విడుచుట వలన జరుగును. అప్పుడు పొందు ఆనందము సత్యమైనటువంటిది. అటువంటి ఆనందమును ప్రసాదించునట్టి స్వరూపురాలు. 647వ నామము లోపాముదార్చిత అంటే లోపాముద్రచే పూజింపబడినది. అగస్త్య మహాముని యొక్క భార్య లోపాముద్ర ఆమె చేత పూజింపబడినది, లేదా లోపాముద్ర అను విద్య చేత పూజింపబడినది. 648వ నామము లీలా క్లప్త బ్రహ్మాండ మండల అంటే సకల బ్రహ్మాండ మండలమును సునాయాసముగా సృష్టించినటువంటిది. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలములు సృష్టించుట బ్రహ్మాది త్రిమూర్తులకు, ముక్కోటి దేవతలకు, ఇతర శక్తులకు సాధ్యము కాదు. అటువంటి శక్తి సంపన్నురాలైనటువంటి దేవికి సృష్టించుటలో ఏ మాత్రము ప్రయాసము లేనటువంటి క్రియ అని ఈ నామమునందు వర్ణింపబడినది. 649వ నామము అదృశ్య అంటే కనిపించినటువంటి శక్తి స్వరూపురాలు. నిర్గుణమైనటువంటి పరమాత్మ స్వరూపము. కన్నులకు కనిపించదు. దేవి పరమాత్మ స్వరూపురాలు కనుకనే అదృశ్య అని ఈ నామమునందు చెప్పబడుచున్నది. దేవి యొక్క స్వరూపము ఆత్మజ్ఞానము వలనను ఆత్మజ్ఞానము ధ్యానము వలనను కలుగును. అనగా త్రికరణ శుద్ధిగా దేవిని ధ్యానించు వారికి మాయ అంటే అజ్ఞానము విడిపోవును, జ్ఞానము కలుగును. ఆ జ్ఞానము చేతనే దేవి యొక్క సాక్షాత్కారం సంప్రాప్తించును. 650 నామము దృశ్యరహిత అంటే దృశ్య రూపము లేనటువంటిది. వస్తువులను గుణముల చేతను అకారముల చేతను గుర్తించుచున్నాము. గుణరహితురాలు నిర్వికార స్వరూపురాలు అయినటువంటి పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవి అదృశ్య అని చెప్పబడుచున్నది. 651వ నామము విజ్ఞాత్రి అంటే జ్ఞానము చేత తెలుసుకొనతగినది. పరమాత్మ కర్మరహితుడు కనుక తెలుసుకొన తగినవాడే కానీ తెలియ తగినవాడు కాదు. కేవలము జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము చేతనే పట్టుబడు వాడు. 652వ నామము
వేద్యవర్జిత అంటే తనకంటే భిన్నమైనది మరొకటి లేనటువంటిది. ఈ సమస్త జగమునందు వ్యాపించి ఉన్నటువంటి శక్తి స్వరూపురాలు. ఈ శక్తి కంటే ఉత్తమమైనది లేదా పోలినది లేదా భిన్నమైన శక్తి ఈ జగత్తునందు మరొకటి లేదు. కనుక దేవి కంటే తెలుసుకొనదగినటువంటి భిన్నమైనటువంటి శక్తి ఏది ఈ జగత్తులో నందు లేదు. 653వ నామము యోగిని అంటే యోగ స్వరూపురాలు. యోగము అనగా పరమాత్మయందు ఐక్యము అగునట్టి భావన, అట్టి భావనను కలిగి ఉన్నట్టిది. ఇక్కడ దేవియే పరమాత్మ స్వరూపము కనుక పరమాత్మను ఐక్యమగునట్టి యోగమును తన భక్తులకు ప్రసాదించినట్టి శక్తి స్వరూపురాలు అని భావించుకొనవచ్చు. 654వ నామము యోగద అంటే ముందు నామమును చెప్పిన అర్థమును ఇక్కడ కూడా గ్రహించవచ్చును. 655వ నామము యోగ్య అంటే యోగమునకు తగినటువంటిది. యోగము అనగా జీవాత్మ పరమాత్మ యందు నీలమయ్య జీవాత్మ పరమాత్మ ఏకత్వము ఒక్కటి అంటే ఒక్కటి పొందుట. 656వ నామము యోగానంద అంటే యోగము చేత ఆనందమును కలిగి ఉన్నది. యోగమనగా ఏకత్వము పొందుట. శివశక్తి దేవి శక్తి సామరస్యమును పొంది ఉండుట చేత ఆనందమును కలిగి ఉన్నది. ఏకత్వము అనగా కలిసి ఉండుట కనుక దేవి శక్తి శివశక్తి కలిసి పరమేశ్వరుని అర్ధనారీశ్వర స్వరూపమును పొంది ఉన్నది. అటువంటి స్వరూపమును అంటే యోగము పొందుట చేత దేవి ఆనందమును కలిగి ఉన్నది అని గ్రహించవచ్చును. 657వ నామము యుగుంధర అంటే యుగములకు ధరించి ఉన్నటువంటిది. దేవి కృతాది యుగములను ధరించి ఉన్నది అనగా యుగములను తానే సృష్టిస్తూ వాటి యందు సత్య తమో రజో గుణముల చేత సృష్టి స్థితి లయ కార్యములను నిర్వర్తించుచున్నది. 658వ నామం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అంటే ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తుల స్వరూపురాలు. పరమాత్మ స్వరూపము నుండి ఈ మూడు శక్తులు లేదా పరమాత్మను ఇచ్ఛాశక్తి నుండి జ్ఞాన క్రియాశక్తులు కలిగినవి లేదా పరమాత్మ స్వరూపురాలు కనుక ఈ మూడు శక్తులను కలిగి ఉన్నది. జ్ఞానము చేత ఇచ్ఛాశక్తి చేత క్రియాశక్తి మనుగడ పొందుతున్నాము. ఇచ్ఛాశక్తి చేత దేవి జగత్తు సృష్టించినది. జ్ఞాన క్రియా శక్తుల చేత సృష్టి భారమును వహిస్తున్నది కనుక త్రిశక్తి స్వరూపిణి అయినది. 659వ నామము సర్వాధార అంటే సర్వమునకు ఆధారమైనటువంటిది. ముందు నామముల నందు చెప్పినట్లు దేవి సకలమునకు ఆధారభూతురాలు. బ్రహ్మాది దేవతల యందు పంచభూతముల యందు సకల ప్రాణకోటి యందు అంతర్యామిగా ఉన్నటువంటి స్వరూపము ఆ పరమాత్మ శక్తి స్వరూపము. రూపము లేనటువంటి యందు స్వరూపము కలిగి ఉన్న వాటి యందు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపురాలు దేవియే కనుక సకల జగత్తునకు లేదా సర్వమునకు దేవి ఆధారమై ఉన్నది. 660వ నామము సుప్రతిష్ఠ అంటే సకల జగత్తునకు అధిష్టాన స్వరూపురాలు. సకల జగత్తును ధరించి ఉన్నటువంటి దేవి లేదా సకల జగత్తునకు ఆధారమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవి జగత్తునకు అధిష్టానమై ఉన్నది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. 660 నామాలకు అర్థం తెలుసుకుందాం.